ఓకే. అరే నువ్వేంటి ఇక్కడ నిలబడుతున్నావు? అక్కడ అందరు నిన్ను వెతుకుతున్నారు. లేదు ఒరే, మన బాస్ ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి పార్టీ ఇస్తాడు, అప్పుడు మనం దాన్ని మాక్సిమం యూజ్ చేసుకోవాలి. దా. లేదు నేను రాను. అరే దా. వదిలేనా? రమ్మన్నానా? అరే నువ్వు రావయ్యా. ఏంటి? ఏయ్ రారా. మన అసోసియేషన్ జరుపుకోబోయే మొదటి సెలబ్రేషన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ రా. క్రిస్మస్ తాతని పిల్లల్ని బండిలో పెట్టి ఊరు మొత్తం తిప్పుతారు కదా. శాంటా డాన్స్ చేస్తున్నప్పుడు తన కూడా ఉన్నవాళ్ళు సరదాగా అందరితో కలిసి డాన్స్ చేస్తారు. అది కథకళి కూడా కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు. నువ్వు కూడా అందులో పాల్గొంటే బాగుంటుంది. దానికి కావలసిన కాస్ట్యూమ్స్, మేకప్ అంతా ఉన్నాయి. సార్, ఇటువంటి పార్టీలకి నేను డాన్స్ చేయను. 8 సంవత్సరాల పాటు కాళ్ళకి రక్తం వచ్చేలా నేర్చుకున్నాను. అది ఇలాంటి పార్టీల్లో చేయడానికి కాదు. ఇకపోతే ఇటువంటి కళల్ని మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా రోడ్డుకు మాత్రం తీసుకురాకండి సార్ ప్లీజ్. సిజోనా, నేను వెళ్తున్నా, వస్తే రండి. అరే శంకర్, ఏంట్రా రే? అరే ఓ నిమిషం ఆగు. చలికాలంలో నువ్వు మామూలు స్వెటర్ వేసుకుని ఇక్కడికి వచ్చావు చూడు, అప్పుడు నాకు పని మనుషులతో అవసరం లేదు. అలాగైనా సరే నీకు పనిచ్చాను, గుర్తుందా? ఎందుకంటే మన ఊరు కుర్రాడివని. నేను చెప్పిన పని నీకు నచ్చకపోతే అసలు నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు. నువ్వు ఉన్న చోటు కూడా నేను కల్పించిందే, గుర్తుంచుకో. వదిలేయండి గురుగారు, వాడేంటో తెలియక. కోపం వాడికేనా, నాకుండదా? రేపు రూము ఖాళీ చేసి వెళ్ళిపోమను. నేను ఇవ్వాల్సిన డబ్బు ఏదైనా ఉంటే ఇచ్చి పంపించేస్తాను. నా మాట వినరా, నువ్వు ఇలా తొందరపడి ఎక్కడికి వెళ్తావు? ఓనర్తో నేను మాట్లాడి ఓకే చేయిస్తా. నువ్వు ఆగరా, నా మాట విను. నువ్వు వెళ్తే వెళ్ళు గాని పోలీసు వాళ్ళ కంట్లో పడకు. అయితే ఇదేనా నువ్వు కనిపెట్టిన ఎవిడెన్స్? వెల్ మేబీ ఈ రోజు ఏదో రొమాంటిక్ నైట్ ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఇది రాముది కాదే. ఆయనది కాకుండా రాము పాకెట్కి ఎలా వచ్చుంటుంది? ఏదేవైనా అప్పుడప్పుడు నా రాము బిహేవియర్ చూసి నేను జాగ్రత్తగా ఉండాల్సిందే. అంతా నా కర్మ. ఓకే ఓకే, సారీ, మై బ్యాడ్. ఇప్పుడు నువ్వు ఏడవడం వల్ల ఏం జరగబోతుంది? కమాన్, ఇంకేం ఆలోచించుకు. ఓకే, ఇప్పుడు నీకు 2 దారులున్నాయి. ఒకటేంటంటే నువ్వు తన్ను వదిలేయాలి. తనకి సర్ది చెప్పినంత మాత్రాన మారతాడని నేను అనుకోవడం లేదు. రామ్ ఎక్స్క్యూజ్ చెప్పి ఎస్కేప్ అయిపోతాడు. తిరిగి అదే పని చేయడని ఏంటి గ్యారంటీ? కొత్తగా హై స్ట్రెస్ ఉన్న హాస్పిటల్ లాంటి చోట్లలో ఇన్సైడ్ స్టోరీస్ చాలా విచిత్రంగా ఉంటాయి. బై ద వే, మీ దాంపత్య జీవితం ఎలా ఉంది? బ్యాంక్ అకౌంట్స్ పూర్తిగా చూసేది రామునే. హరే, సంపాదన గురించి అడగట్లేదు, దాంపత్యం గురించి. పచ్చిగా అడగాలంటే సెక్స్ లైఫ్ ఎలా ఉందని అడుగుతున్నాను. రాము ఇప్పుడు కొంచెం ఒంటరిగానే ఉంటున్నాడు. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే ఇదే నీ ప్రాబ్లం. వయసైంది నీకే. రామ్ ఇప్పటికీ యంగ్గా ఉన్నారని నీకు అర్థం కాలా? అరే సరసు, ఈ కాలంలో మనం కూడా కొంచెం యాక్టివ్గా మారాలి. అండ్ యాక్టివ్ సెక్స్ లైఫ్ అనేది మ్యారేజ్ లైఫ్కి ఎంతో ముఖ్యం. ఇన్ని రోజులుగా నేను మీ ఫ్యామిలీ గురించి ఏమీ అడగలేదు. వారందరూ నా స్కూలింగ్ అంతా అబుదాబిలో చేశాను. ఆ తర్వాత నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. నేను యూనివర్సిటీలో చదువుకునే టైంలో మా అమ్మగారు చనిపోయారు, క్యాన్సర్. ఆ తర్వాత కొద్ది రోజులకే మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నారు. యునో, ఐ కుడ్ నెవర్ సీ హర్ యాజ్ మై మామ్. అందుకే ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను. డాడీ ఫ్యామిలీతో పాటు ఇక్కడే ఉంటున్నారు, బర్మింగ్హామ్లో. వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడడం.
క్రిస్మస్కి మాత్రం ఒక డిన్నర్ టుగెదర్. అది మాత్రమే నాకు నా ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్. ఐఎమ్ సారీ అండి. హే, వై యూ సే సారీ? డూ ఐ లుక్ సాడ్ అబౌట్ ఇట్? ఒక విధంగా చూస్తే అన్ని రిలేషన్షిప్స్ని ఒక డిస్టెన్స్లో ఆపడమే మంచిది. హే, ఐ వాంట్ ఆస్క్ యూ, నీ కురు నుంచి వచ్చే వాసన అచ్చం మా అమ్మదిలాగే ఉంటుంది. అది షాంపూ వలన లేక? దానికి కారణం కొబ్బరి నూనె. కొబ్బరి నూనె లేకుండా నేను అస్సలు ఉండలేను తెలుసా. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక పెద్ద బాటిల్లో కొబ్బరి నూనె కాచి తీసుకొచ్చాను. ఈ కస్టమ్స్ దగ్గర ఉన్న ఆఫీసర్స్ ఇది ఏంటని అడిగితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేక చచ్చిపోయాను. ఫుడ్ రెడీ. ఓకేరా. ఓ, నేను కాఫీ అక్కడే పెట్టి మర్చిపోయొచ్చాను. వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళు. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, సడన్ గా ఏంటమ్మా? ఏమైంది అమ్మా? అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా, సరే ఒకసారి వెళ్ళారా? అమ్మకు అసలు బాలేదు. అమ్మా, 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 ఏంటమ్మా? ఏమైంది అమ్మా? అమ్మా, ఏమైంది అమ్మా? ఇదిగోండి అమ్మా. ఏమండి, మీరు డాక్టర్ని పిలవండి. అదే అదే ఏం కాదు, ఇంకా భయపడకండి. ఏంటిది? ఎప్పుడు చూసినా ఏదోలా ఉన్నావు. అవును, మన నీ అసిస్టెంట్ ఎలా ఉంది, ఆ బంగ్లాదేశీ? పర్వాలేదు, వంట పని తప్ప మిగతావన్నీ తనే చేస్తుంది. కానీ ఆమె మొహం చూస్తుంటే ఏదో దిగులు కనబడుతుంది. ఆమె భర్త గురించి ఆలోచిస్తే ఆయన ఒక టైప్ అనుకుంటా. జీతం తీసుకునేటప్పుడే ఆమె మొహంలో సంతోషం కనబడుతుంది. నేను ఒకరోజు తనతో మాట్లాడాలి. వాళ్ళ జీతం వాళ్ళు జీవిస్తారు, నువ్వు అవన్నీ ఇగ్నోర్ చేసే. ఈ రోజుల్లో నమ్మకమైన ఒకరు దొరకడం ఎంత కష్టం తెలుసా నీకు? నా ఆలోచనలో మనకిప్పుడున్న ఖర్చులన్నీ సరిపెట్టుకోవాలంటే
ఓవర్ టైం చేయక తప్పదు. యునో, ఇక్కడున్న డాక్టర్స్ నర్సులంతా అలాగే డబ్బులు సంపాదిస్తున్నారు. సో నెక్స్ట్ మంత్ నుంచి నేను కూడా ఎక్స్ట్రా షిఫ్ట్ చేస్తానని ఒప్పుకున్నాను. అలా అయితే మనకు ఆ బంగ్లాదేశీని పెర్మనెంట్ చేసేద్దాం, ఫుల్ టైం. ఏంటి 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 చెప్పండి. తెలుగు తమిళ్? అది వి స్పీక్ ఇంగ్లీష్.